దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 3 మార్చ్ 2025 మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనము. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 50 అండ్ వర్స్ 19. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, let me read this in English. And Joseph said unto them, fear not, for am I in the place of God? యోసేపు వారి సహోదరులతో మాట్లాడుతున్నారు. సందర్భం ఏంటంటే, యాకోబు చనిపోయాడు, అనగా వారి తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అన్నలకు భయం వేస్తుంది, ఎందుకంటే అన్నలు యోసేపుకు అన్యాయం చేశారు. ఆయనను గుంటలో పడేశారు, అమ్మివేశారు. వారి వలన యోసేపుకు నానా యాతన, నానా కష్టంలో ఆయన గురయ్యాడు. ఇప్పుడు యోసేపు రివెంజ్ తీసుకుంటాడేమో అని వారు భయపడుతున్నారు. భయపడుతూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, భయపడకుడి, నేను దేవుని స్థానమును ఉన్నానని అంటున్నాడు. am I in the place of God? అంటే తీర్పు తీర్చేది ఎవరు? నేను కాదు, దేవుడు. నేను తీర్పు తీర్చే స్థానంలో లేను, దేవుడే ఆ స్థానము, దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ అ గాడ్ who shows justice, who judges people. It's not man. చాలాసార్లు మనము ఇతరులకు జడ్జ్ చేస్తాము. ఇఫ్ యు ఆర్ జడ్జింగ్ పీపుల్, నీవు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నావు. అందుకే మత్తయి సువార్తలో రాయబడిన మాట, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీ కొరకు తీర్పు తీర్చబడదు. మాథ్యూ చాప్టర్ 7 అండ్ వర్స్ 1లో రాయబడ్డది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు ఇద్దరు మాట్లాడితే మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం. వి స్టార్ట్ జడ్జింగ్ పీపుల్. నెవర్ జడ్జ్, ఓన్లీ గాడ్ ఈజ్ జడ్జ్, అవర్ జడ్జ్. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈ విషయంలో పగ తీర్చుకోవాలని ఆశ కలుగుతుంది, కానీ దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకునే వంతు నాదంటున్నాడు. ఫర్ వెంజన్స్ బిలాంగ్ టు మీ అంటున్నాడు. కానీ చాలాసార్లు మన మనసు ఒప్పుకోదు. మనము ఈ పడిపోయిన లోకంలో, పాత స్వభావంలో మనము ప్రతిఫలం ఇవ్వాలని, మనము న్యాయము తీర్చాలని మనలో కోరిక పుడతా ఉంటుంది. అక్కడ అన్నలందరూ భయపడుతూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను మీ మీద తీర్పు తీర్చుటకు, మీ రివెంజ్ తీసుకుంటకు నేను దేవుని స్థానంలో ఉన్నానా అని అడుగుతున్నాడు. ఈరోజు ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మనము ఇతరుల మీద తీర్పును తీర్చవద్దు, పగ తీర్చుకోవద్దు. అది దైవికము కానే కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్నలు అక్కడ తప్పు చేయలేదా? ముమ్మారు తప్పే చేశారు వారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. ఆయనను చంపాలని కోరుకున్నారు వారు, గుంటలో పడివేశారు. దారిలో వెళుతున్నా అక్కడ వారికి అమ్మివేశారు. ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్మాయేలీలకు అమ్మివేశారు. వారు తీసుకువెళ్ళి పోతీఫర్కు అమ్మివేశారు. చెరసాల్లో వేయబడ్డాడు. వారు అన్నలు చేసిన పనికే ఎంతో యాతన, ఎన్నో శ్రమలు కూడా వెళ్ళి. హీ వెంట్ త్రూ గ్రేట్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ విత్ వాట్ హిస్ బ్రదర్స్ హ్యావ్ డన్. యట్ జోసెఫ్ సేస్, యోసేపు అంటున్నాడు, భయపడవద్దు, నేను దేవుని స్థానములో లేనంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు సరి చేసుకున్నాము. ప్రతి ఒక్కరము ఏదో ఒక సందర్భంలో
ఈ విషయంలో అపరాధం చేసిన వారమే, తప్పు చేసిన వారమే. సమ్మతించుకుందాం. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్ అని అడుగుదాము. తప్పనిసరిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఈ మారు మనస్సును తగిన ఆశీర్వాదమును మనకిచ్చుచున్నాడు. మనము క్షమించలేని వలన, మనము తీర్పు తీర్చిన వలన ఏ ఆశీర్వాదాలైతే ఆగిపోయాయో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అవన్నీ మన జీవితంలో విడుదల చేయబడతాయి. హింदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 50 अध्याय और 19 वचन पढ़ रहे हैं। यूसुफ ने उनसे कहा, मत डरो, क्या मैं परमेश्वर की जगह पर हूँ? मत डरो, क्या मैं परमेश्वर की जगह पर हूँ? आप पर न्याय करने के लिए, आपको बदला लेने के लिए मैं परमेश्वर के जगह पे नहीं हूं करके यूसुफ अपने भाइयों को कह रहा है। ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ప్రతి ఒక్కరము మనము ఆత్మలో ఎదగాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాల్లో మార్పు మనకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగి ఉన్న దేవుడై ఉన్నారు, మా ప్రతి అవసరమును తీర్చిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. శక్తి గలవాడా, మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన తండ్రి, దేవా రక్షకుడా నాయన తండ్రి, మేము ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరి మీద పగను మేము చూపించకూడదు, పగ తీసుకోకూడదని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవయ్యా. అన్ని విషయాల్లో మేము జాగ్రత్త వహించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యము కట్టబడును గాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను పరిశుద్ధ తండ్రి. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్లు చేసిన వారందరూ కూడా వారి బిజినెస్లో మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసినందుకు స్తోత్రములు, మమ్మల్ని నడిపించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు, డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాయటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి, మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవ రక్షకుడా నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.